హాయ్. ఈరోజు మనం క్యాప్సికమ్ లోపల స్టఫ్ చేసి పెడతాం కదా, స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి క్యాప్సికము. ఇది నేను కొన్నేమో ఈ విధంగా కోసాను. మనకి నచ్చితే ఈ విధంగా పెట్టుకోవచ్చు, కానీ మా అబ్బాయికి ఈ విధంగా పెడితే చాలా ఇష్టం, అందుకే నేను ఈ విధంగా కోసాను దీన్ని. దీంట్లో కావాల్సినవి ముందుగా క్యాప్సికమ్. నేను 1 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. దాని గురించి నేను ముందుగా ఏం చేశానంటే జీలకర్ర వెల్లుల్లిపాయ రోట్లో వేసి దంచుకున్నాను. ఇది కరివేపాకు. దీనికోసం నేను నువ్వులు వేయించి పొడి చేసుకున్నాను, వేరుశెనగ గుళ్ళు వేయించి పొడి చేసుకున్నాను. ఇది వేపిన శనగపప్పు, ఎండుమిరగాయలు వేపేసి పొడిగా చేసుకొని ఇలా పెట్టుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, నూనె. తయారు చేసే విధానానికి వస్తే ఇవన్నీ కూడా మనం తీసుకున్న కేజీకి ఎంత పడతాయో చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. నేను దీనికి పెద్ద స్పూన్ తోటి ఒక 4 చెంచాలు నువ్వు పొడి, ఒక 4 చెంచాలు వేరుశెనగ పొడి, 4 చెంచాలు వేపిన శనగపప్పు పొడి వేసుకున్నాను. దానికి తగ్గట్టే మనకి ఉప్పు, కారం మన టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా ధనియాల పొడి ఒకటి వేస్తే మనకి కంప్లీట్ అయిపోద్ది. మొత్తం అన్నీ కలిపి అందులో స్టఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పొళ్ళన్నీ మనం ఈ విధంగా మొత్తం అన్ని పొళ్ళు కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం ఇదంతా కలిపిన మిశ్రమం బాగా కలుపుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను స్టఫ్ చేసుకున్నాను. అందులో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టఫ్ చేశాను. ఈ స్టఫ్ చేసింది కొంచెం మిగిలింది. దీంట్లో నేను దాన్ని లాస్ట్లో యూజ్ చేస్తాను. దానికోసం ఏంటంటే ముందుగా మనం పెనం పెట్టుకున్నాం, దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఇంకొంచెం ఆయిల్ పడుతుంది, వేసుకున్నాం. నేను 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే మనకి కొంచెం మగ్గాలి కదా. ఈ విధంగా కొంచెం హీట్ అవుతున్నప్పుడు మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ ఇందులో పెట్టుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకున్నాం. దీన్ని కనీసం ఇది అవ్వడానికి మనకు 10 నిమిషాలు టైం పడుతుంది. దీన్ని ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి తిరగేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేగుతాయి. వేగిన వాటిని మనం ఇలా తిప్పుకున్నాం కదా, ఇలాగ చూసుకొని దాన్ని బట్టి తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి. తిప్పుకుంటూ వేపుకుంటే బాగా వేగుద్ది. అన్ని వేపులా ఈ విధంగా వేగుతాయి. ఇంకా మగ్గాలి మొత్తం అంతా మెత్తగా. ఇలా అంటే మన దేనితోనే ఇలా అంటే మెత్తగా అలా దిగిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనది స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎంతవరకు వచ్చింది చూద్దాం. చూసారా, నేను ఇందాక కలుపుకునేటప్పుడే దంచుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా మిగిలిపోయిన పొడి కూడా వేసాను. వేసి చూసారు కదా, ఈ విధంగా చూస్తున్నారా. ఈ విధంగా ఇలా ఎంత బాగా అయితే మనకి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అవుతుంది. ఇంకో 2 నిమిషాలు ఉంటే ఇది రెడీ. చూసారా ఫ్రెండ్స్, మన స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా, నేను విడదీసి పెట్టాను మీకు. లేదంటే ఈ విధంగా ఉంటాయి మనకి.